ఆఖరి స్పీకర్ నేనే కాబట్టి, ఈ సదస్సుకు కర్త కర్మాతులు అని నేనే కాబట్టి నేను ముగించవలసిన బాధ్యత కూడా నాకు ఉంది. దీని కీనోట్ అడ్రస్ అంటాం. ప్రధాన ఉపన్యాసకులు నేను ఇవ్వాల. నేను ఏదైతే మాట్లాడాలో వచ్చానో ఇప్పటికే స్టాటిస్టిక్స్ సహా చదివేశారు, అందరూ కూడా చెప్పేశారు. ఆ ఆస్పెక్ట్లో కాకుండా ఒక డిఫరెంట్ అనాలిసిస్తో పోతాం. అభివృద్ధి గురించి ప్రస్తావించుంటే ఇందులో బాగుండేది అన్నారు ఇందాక మా భీమేశ్వర రెడ్డి గారు. అది నాకు తెలిసి అవాయిడ్ చేశాను ఆ పదాన్ని. అక్కడ తెలియకుండా లేదు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలపై దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. కొంతమంది ఆర్థిక నిపుణులు, మేధావులు, విద్యావేత్తలు ఈ సంక్షేమంపై పెడుతున్న ఖర్చు అంతా కూడా వృధా ఖర్చని, విద్యా వైద్యం పైన పెడుతున్న మా పిల్లల కోసం విద్యా వైద్యం పైన పెడుతున్న ఖర్చు కూడా నిరుపయోగమైనదని, ఉత్పత్తిదాయకం కాదు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు కొంతమంది. మరికొంతమంది ఆర్థిక నిపుణులు, విద్యావేత్తలు ఈ సంక్షేమంపై పెడుతున్న ఖర్చు సరైనదేనని, ఇది నాణ్యమైన మానవ వనరుల ఉత్పత్తికి దోహదపడుతుందని, తద్వారా రాబోయే 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన సమాజాన్ని, సరికొత్త సమాజాన్ని మనం చూడబోతున్నామని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఇది అక్షర సత్యం. ఇక్కడ మనము పరిశీలించవలసింది ఏంటంటే, చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏంటి ఊరికే పేపర్లు, ఛానల్స్లో కూడా బదలగొడుతూ ఉంటారు. విద్యా వైద్యం గత ప్రభుత్వాల్లో అభివృద్ధి జరగలేదా? విద్యపైన గత ప్రభుత్వాలు ఖర్చు పెట్టలేదా? వైద్యం పైన ఖర్చు పెట్టలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఖర్చు పెట్టాయి, కాదనట్లేదు. విద్యపైన ఖర్చు పెట్టాయి, వైద్యం పైన ఖర్చు పెట్టాయి. కానీ ఇంత సమర్థవంతంగా, వేగవంతంగా ఈ పథకాలను అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వానికి అని చెప్పి నిస్సందేహంగా చెప్పచ్చు మనం. ఇక్కడ ఎందుకు విద్య పైన, వైద్యం పైన ఎంత ఖర్చు పెడుతున్నారు అని ప్రశ్న. ఏ సమాజమైనా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రాథమిక సదుపాయాలు ఉంటున్నాం మనం. ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, ఈ రెండు కూడా అత్యంత ప్రధానమైనవి. సెకండరీ, టెర్షరీ వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇక్కడ ప్రైమరీ అంటున్నాం. ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యము సమాజంలోని ప్రతి వ్యక్తికి అందాలి. అందినప్పుడు ఆ సమాజము అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేధావులు భావిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది వాదన ఏంటంటే, ఒక బెంజమిన్ రాడ్క్లిఫ్ అని ఒక పొలిటికల్ సైంటిస్ట్ అంటాడు, అమెరికన్. మోర్ జనరస్ సోషల్ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ ఏ హయ్యర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఆల్ ది సిటిజన్స్. జాగ్రత్తగా వినాలి పిల్లలకి. ఎంత ఎక్కువగా ఈ సంక్షేమ పథకాలను అందిస్తే ప్రజలకు అంత నాణ్యవంతమైన జీవితము వాళ్లకు లభించడానికి అవకాశం ఉంటుంది అంటాడు. అంతేకాకుండా ది గవర్నమెంట్ మే ఈవెన్ రీకూప్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ టైమ్ డ్యూ టు ది ఇంక్రీజ్డ్ రెవెన్యూ ఫ్రమ్ అడల్ట్స్ హూ ఆర్ బెనిఫిషరీస్ ఆర్ చిల్డ్రన్. మీ గురించి చెప్తున్నాను. ఒక విద్యార్థుల మీద విద్యా దీవెన కింద ఖర్చు పెడుతున్నాం. మీ సాయికృష్ణ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు, లేదా పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు, శంకరాసు డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. మీరు ఒక పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలో 37,000 రూపాయలు ఒక విద్యార్థికి విద్యా దీవెన కింద ఇస్తున్నాం. 4 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టాం? 35,400. మీరు అదే కళాశాలలో చదువుకున్నారు, నాణ్యమైన విద్య అందింది, ఉద్యోగాన్ని సంపాదించారు. నెలకు 1,00,000 రూపాయలు మీ జీతం, 12 నెలలకు 12 లక్షల రూపాయలు. 12 లక్షల రూపాయల్లో దాదాపు 30% ట్యాక్స్ కడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు? 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు. 30 సంవత్సరాల్లో సుమారు 20 లక్షల రూపాయలు ట్యాక్స్ రూపాయన ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అంటే 2 లక్షల రూపాయలు మా పిల్లలపైన చదువుకోవడానికి పెట్టిన ఖర్చు వృధా ఖర్చు ఇది కానే కాదు. జగనన్న విద్యా దీవెన కింద, వసతి దీవెన కింద ఈ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు అంతా కూడా సమంజసమైనదే అని చెప్పి మా ఓపెన్ మైండ్ సంస్థ భావిస్తూ ఉంది.
అలాగే ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు విద్య పైన వైద్యం పైన ఇంతగా దృష్టి పెట్టలేదు అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఒక వ్యక్తిని పొగట్టం కానీ నా ఉద్దేశం కాదు, ఈ ముఖ్యమంత్రిని పొగట్టం ఇంకొక ముఖ్యమంత్రిని కించపరచడం కాదే కాదు. నేను ఈ 65 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ఇంత సమర్థవంతంగా పథకాలను చాలా ప్రభుత్వాలు చాలా పథకాలు తీసుకొచ్చాయి. ఇంత సమర్థవంతంగా వేగవంతంగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇందాక చెప్తున్నా 2014-19 మధ్యలో అభివృద్ధి ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనము ఒక విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మాట్లాడు రాష్ట్ర విభజన గురించి ఇక్కడ ప్రస్తావించవలసిన ఆవశ్యకత ఉంది. దేశంలో అభివృద్ధి కుంటుపడింది, రాష్ట్రంలో అంతా సంక్షేమంపైనే ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది. రాష్ట్ర విభజన 2014వ సంవత్సరం జూన్ 2వ తారీఖున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను 2 భాగాలుగా విభజించారు. ఒకటి తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్. 2014 2వ తారీఖున ఉమ్మడి రాష్ట్రం నుంచి బయటకు వచ్చాం మనం. ఫలితంగా ఏం జరిగింది? హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయాం, హైదరాబాద్లో ఉన్న పెద్ద విద్యా సంస్థలను కోల్పోయాం, వైద్య సంస్థలను కోల్పోయాం, పెద్ద భారీ పరిశ్రమలను కోల్పోయాం, ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా కోల్పోయాం, హైదరాబాద్లో ఉండిపోయింది. పట్టుబట్టలతో బయటకు వచ్చాం సోకాళ్ళ అమరావతికి. నా పేరు కే భానుగౌతం, శ్రీ సాయికృష్ణ డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బేసిక్ కంప్యూటర్ చదువుతున్నాను. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేశాయో కూడా నాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకంటూ ఒక సొంత ఇంటిని ఇచ్చింది. విద్యా దీవెన కింద అందిందానికి విద్యా దీవెన ఇంతకుముందు మాకంటూ ఒక సొంత ఇల్లు కూడా ఉండేది కాదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మాకు వెంటనే అందజేశారు. ఇప్పుడు నేను ఇంత మంచి కాలేజీలో చదవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకంటూ జగనన్న విద్యా కానుక ద్వారా అమౌంట్ వేస్తున్నారు. ఇంకా మన వాళ్ళంతా గుడ్ మార్నింగ్ అందరికీ. సెమినార్ ఉంది, ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్, నవ సమాజ నిర్మాణం. యాక్చువల్గా ఇది కోఇన్సిడెన్స్ కదా, నిన్ననే మీ అండ్ మై బాయ్స్ అంతా నిన్న కలిసి ఒక అచీవ్మెంట్ చేసిన క్లాస్లో చేస్తే మా సార్లు చెప్పి, అరే సొసైటీలో ఏదన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, గవర్నమెంట్ కానీ మీ పేరెంట్స్ కానీ దేనిపైన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే అది మీ ఎడ్యుకేషన్ పైనే. నేను బీకామ్ స్టూడెంట్, కామర్స్ టర్మ్లో చెప్పాలంటే మీరు ఆ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్కి మీరు ఒక అసెట్ కావాలి కానీ లయబిలిటీ ఎలా తయారవుతున్నారు అని ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మా సార్. సో ఎడ్యుకేషన్ ఇందాక గోవర్ధన్ సార్ చెప్పినారు, మన గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పట్టుకొచ్చింది ఎడ్యుకేషన్ కింద అని. నాడు నేడు కానీ, అమ్మఒడి పథకం కానీ, లేదంటే మన వాళ్ళు చాలామంది ఇక్కడ విద్యా దీవెన కూడా పడుతుంది. సో ఆ స్కీమ్స్ వల్ల మనం కూడా చాలామంది బెనిఫిట్ అవుతున్నాం. అండ్ హెల్త్ అందరికి తెలిసిందే, ఆరోగ్యశ్రీ పథకం. ఒక మన వాళ్ళు ఎవరికైనా చిన్న ఈ మెడికేషన్ కానీ ఏదైనా కానీ అవసరం అయితే మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటే ఓకే, కానీ అది కానీ లేకపోతే గవర్నమెంటే దాని ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేయడానికి రెడీ అవుతుంది. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ స్కీమ్ మన స్టేట్లో కానీ, పక్కన తెలంగాణలో కూడా దీన్ని ఆ తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు. అండ్ వెల్ఫేర్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి పరిచయం లేని పదం అది. ఎందుకంటే మన స్టేట్లో జరుగుతున్న వెల్ఫేర్ ఐ థింక్ సార్ చెప్పినట్టు, ఇంకా రాజశేఖర రెడ్డి సార్ చెప్పినారు, అట్లే గోవర్ధన్ సార్ కూడా చెప్పినారు, మన స్టేట్ మొత్తం ఇండియాకి ఒక ఇన్స్పిరేషన్ టైపు. మన స్టేట్లో జరుగుతున్నట్టు వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడ లేవు. అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా మంచి అప్రిసియేషన్ ఇచ్చినారని. అండ్ రాజశేఖర రెడ్డి సార్ స్పీచ్ స్టార్టింగ్లో అన్నారు,
ఈ ఎడ్యుకేషన్ తోటి, హెల్త్ తోటి, వెల్ఫేర్ తోని మన సమాజం ఏదైనా మారుతుందా అని. సార్ ఖచ్చితంగా మారుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఈ లెవెల్ డెవలప్మెంట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదైనా మారుతుంది. సో సో ఐ థింక్ ఏదైనా మారాలన్నా అది ఫస్ట్ మన చేతిలోనే ఉంటుంది. ఇంకా మనం చేయకపోతే అది యాడ్ ముందుకు పోదు. సో ఏదైనా ఉంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలా, ఆ తర్వాత సొసైటీ మీద ఇంప్లిమెంట్ చేయాలా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆప్షన్. థ్యాంక్ యూ. నేను ఆరోగ్యశ్రీ కార్డు గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ కావాలంటే హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం హెల్తీగా ఉంటేనే కదా మంచిగా ఆలోచించాం. అందుకు ఆరోగ్యశ్రీ కార్డు గురించి ఇప్పుడు చాలా మంది పియర్ పీపుల్స్ ఏం చేశారు, మనీ లేకుండా రికవర్ అవ్వలేరు, ఆడే ఉండిపోతారు. కాకపోతే ఈ స్కీమ్ వల్ల ఏం బెనిఫిట్ అంటే మనం 25 lakhs వరకు రికవర్ చేసుకోవచ్చు హెల్త్ని. అదొకటి బెనిఫిట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్. ఇంకా ఓపెన్ మైండ్ గురించి చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది బాగా ఈజీగా ఫాలో అవుతున్నారు దీనివల్ల. అందుకు నేను థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకుంటున్నాను ఈ స్కీమ్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ బిఎస్సి సైకిల్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. నా జాబోని మా నాన్న పేరు వీళ్ళకంట. నాకు రైతు భరోసా పథకం నుంచి ప్రతి సంవత్సరం 13,200 రూపాయలు వస్తున్నాయి. జగనన్న రైతులను నాటకం చేసుకొని వాళ్ళకంటూ ఒక ప్రత్యేక పథకం నిర్వహించడం రైతులంతా ఆనందంగా ఇస్తుంది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన వల్ల రైతుల జీవితాల్లో వెలుగునిస్తుంది. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఎంతో ఆనందంగా మరియు అనుకుంటూ థ్యాంక్ యూ. ఫ్రమ్ శంకరాజ్ డిగ్రీ కాలేజ్. ఇప్పుడు జగన్ గారు మనకి జేవిడి అండ్ విద్యా దీవెన, వసతి దీవెన ఇస్తున్నారు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 10th ఇంటర్ వరకు ఆపేసి వాళ్ళ పొజిషన్కి మించి చదవలేకపోతున్నారు. సో జగన్ గారి ద్వారా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇంకా జేవిడి అనే కాదు, ప్రతి ఇంటికి చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. లైక్ డ్వాక్రా మహిళా వాళ్ళకు, ఇంకా రైతు భరోసా, ఇలా చాలా వస్తున్నాయి. ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం అనేది మన గవర్నమెంట్ మనకి మంచి ఇచ్చిన అడ్వాంటేజ్ ఇది. ఎందుకంటే ఎకనామికల్ గా బ్యాక్వర్డ్, పావర్టీ ఉన్న విద్యార్థులకి ఈ విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పేద విద్యార్థులు వాళ్ళు ఒక డిజైర్ ఉంటుంది, ఒక గోల్, ఒక కోర్స్ చేయాలని. అలాంటి వారికి డబ్బు ఉండదు, సరిపోయే డబ్బు ఉండదు. కాబట్టి వాళ్ళకి వసతి దీవెన, విద్యా దీవెన స్కాలర్షిప్ ద్వారా వాళ్ళు కట్టి వాళ్ళు అది చదవాలనుకున్న కోర్సు చేయగలుగుతున్నారు. అలాగే నాడు నేడులో స్కూల్లో రూపురేఖలు మార్చారు మన జగన్ గారు. ఇంకా ఆరోగ్యశ్రీ కానీ, రైతు భరోసా కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇలాంటి వాళ్ళందరికీ ఇటువంటి స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం చాలా మంచిది. సాయికృష్ణ డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ బిఎస్సి చదువుతున్నాను. మాది ఒక మధ్యతరగతి కుటుంబమే. మా అమ్మ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడే చనిపోయింది. అలాంటివి మా డాడీ మమ్మల్ని అందరం చూసుకోవాల్సి వచ్చేది. అలాంటివి రీసెంట్గా 6 months ముందు మా డాడీకి క్యాన్సర్ అనేది వచ్చింది. ఆ క్యాన్సర్ వ్యాధిని చూపించడానికి మా ఆర్థిక పరిస్థితి బాగాలేకుండే. అలా ఆరోగ్యశ్రీ అనేది మా డాడీకి చూపించడానికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మంచి వైద్యాన్ని ఇవ్వడానికి తోడ్పడింది. ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది పేదవాళ్ళు మంచి వైద్యాన్ని పొందుతున్నారు. ఇంతకుముందు 5 lakhs ఉండేది, ఇప్పుడు 25 lakhs వరకు పెంచారు. మన స్టేట్లోనే కాకుండా పక్కన స్టేట్లో కూడా పోయి వైద్యం చేసుకునేలాగా ఆరోగ్యశ్రీ అనేది ఉంది. ప్రతి ఒక్క పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మేలు పొందుతున్నారు. థ్యాంక్స్ టు సీఎం సార్. పెద్దలకు మరియు నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. అన్నదానం అనేది ఆకలిని తీరిస్తే, అక్షర జ్ఞానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుందంట. అలాంటిది మన జగనన్న గారు నేడు నాడు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎంతో మంది పేద పిల్లలకి ఉన్న కళలను నెరవేర్చడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు మనం ఇంత స్థాయిలో ఇక్కడ భారతదేశంలో ఒక
ఒక రాష్ట్రంగా ఉండి ఆంధ్రప్రదేశ్ అనేది ముందడుగులో ఉండి అభివృద్ధి చెందుతుంది అంటే అది ఒక జగనన్న ద్వారా మాత్రమే మనం సాధ్యపడుతున్నాం. విద్యా దీవెన ఒకప్పుడు ఆడపిల్లల్ని చదువుకోవడానికి బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. ఎంతసేపు ఉన్నా 5వ తరగతి వరకు 10వ తరగతి వరకు చదివించే వాళ్ళని అక్కడికే స్టార్ట్ చేసి హైయర్ స్టడీస్ కోసం వెళ్ళనీయకుండా వాళ్ళని అక్కడే ఆపేశారు. కానీ మన జగనన్న ప్రభుత్వం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి విద్యా కానుక అమ్మఒడి అన్ని పథకాలను అమలు చేసి ఎంతో మంది పేద విద్యార్థుల కళలను నెరవేర్చారు. ఈనాడు మనం ఎన్నో ఓడరేవులను కూడా నిర్మించి సముద్రాన్ని నమ్ముకొని బతుకుతున్న ఎంతో మంది ప్రజల ఆశయాలను నెరవేర్చారు. అక్షర జ్ఞానం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అంటే తను తెలుసుకున్నాడు కాబట్టి ప్రతిదీ సాధ్యమయ్యేది ఒక అక్షర జ్ఞానం వల్లనే. ఇక్కడ అక్షర జ్ఞానం అనేది మనిషి యొక్క జీవిత తలరాతలు మారుస్తుంది. ఇప్పుడు మన జగన్ సార్కి వచ్చిన విద్యా దీవెన అనే అన్ని కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఎంతో మంది ఈరోజు పేద విద్యార్థులు చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి ఎంఈఓలు డిఈఓలుగా ప్రతి దాంట్లో ఒక మహిళ ముందడుగులో ఉంది. తను చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మహిళా సాధికారిత కొరకు మహిళా సమగ్రాభివృద్ధికే చేపట్టారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ బతకగలుగుతుంది, ఒక మహిళ ఎదురు తిరిగి మరి ఉంటుంది అంటే అది ఒక మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు మనకు ప్రవేశపెట్టిన పథకాల వల్లనే జరుగుతుంది. మనం ఇంకా తను మంచిగా అన్నిటినీ మనకు అందించాలని, మనం కూడా ఇంకా ఎంతో బాగా చదువుకోవాలని, మనం అనుకున్న కళల్ని మనం నెరవేర్చాలని, మన గోల్స్ ని మనం రీచ్ అయ్యి మన తల్లిదండ్రుల కళలను మన కళలను మనల్ని ఇంతటి స్థాయిలో ఉంచి మనల్ని జ్ఞానులను చేస్తున్న మన ఉపాధ్యాయుల అందరి కళలను నెరవేర్చడానికి మనం ఇంకా ఎంతో కృషి పడాలి. ఇప్పుడు ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేటివి రెండు కలిసే ఉన్నాయి 10 సంవత్సరాల కింద. అప్పుడు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. తన తండ్రి కూడా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి మంచి కళలు తను చనిపోయినప్పటికీ కూడా మన అందరి గుండెల్లో బతికే ఉన్నాడు. ఫస్ట్ బీసీ my name is Sheikh Shahid. College, I am studying from college, Sri Sai Krishna Degree College. మన సార్ గుడ్ మార్నింగ్ సార్, అందరికీ పెద్దలందరికీ గుడ్ మార్నింగ్. స్టేజ్ ఉందా వాళ్ళకి అండ్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ స్టూడెంట్స్ మై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్. సార్ చెప్పినట్టు ఇప్పుడు మనకి పోయిన ప్రభుత్వం చాలా లాస్ చేసింది. ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వం చాలా లాస్ చేసింది. కానీ COVID-19 ఉండే దానివల్ల చాలా లాస్ వచ్చింది. అయితే లాస్ చూసుకుంటూ దాన్ని సరిగ్గా చేసుకుంటూ మనం కొత్త స్కీమ్ తెచ్చింది. అమ్మఒడి, జగనన్న విద్యా వసతి దీవెన, మళ్ళీ కాలనీలో హాస్పిటల్స్, హాస్పిటల్స్, చెకింగ్, వాలంటీర్స్, సచివాలయాన్స్, ఇంకా చాలా ఫెసిలిటీస్ అందించారు మాకి ఈ ప్రభుత్వంతో చేయమని చెప్పాను. మీరు ఆలోచించండి, ఏ ప్రభుత్వం బాగా చేసింది, ఏ ప్రభుత్వం ఏం చేసిందో అది ఆలోచించి మనకి డెసిజన్ తీసుకోండి. ఇంకా మనం గవర్నమెంట్ కాలేజ్లో కొత్త ఫెసిలిటీస్ డెవలప్మెంట్ చేస్తున్నారు. చదివించిన గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు వచ్చిన వెంటనే అక్కడ మొత్తం డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ కాలేజ్ కాదు, ప్రతి కాలేజ్ని డెవలప్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. అందుకే నేను చెప్తున్నా, మంచి డెసిజన్ తీసుకోండి. ఇంకా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. సార్ అందరికీ గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ నిషిత ఫ్రమ్ ఫస్ట్ BBA. అందరికీ జయరాత్రం చదివి my father name is Sri Jananna and my mother name is Sri Kurtana. Now I would like to say about Vidya Divana. Vidya Divana గురించి నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆన్ కరోనా టైంలో 10th కంప్లీట్ అయిపోయింది అండ్ హైయర్ స్టడీస్ ఇంటర్మీడియట్ కోసం చదవాలి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు యొక్క మ్యారేజ్ నన్ను బీటెక్ జాయిన్ చేశారు. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం వచ్చింది అండ్ అప్పుడు మా డాడీ వాళ్ళు అనుకున్నారు ఇంకా నా స్టడీస్
వర్క్ చేస్తే బెస్ట్ అని. అదే టైంలో వైఎస్ఆర్ జగన్ గారు పదవిలోకి వచ్చారు. అప్పుడు అనే దాంట్లో విద్యా దీవెన అనే పథకం ద్వారా చాలా మంది విద్యార్థులకు సహాయం చేశారు. అది నాకు కూడా సహాయపడింది. ఇప్పుడు నేను సొసైటీ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ BBA చదువుతున్నాను. అందుకు చాలా హ్యాపీగా ఉన్నా. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరల పదవులకి వచ్చి మరల ఎంతోమంది విద్యార్థులకు సహాయం చేయమని, అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ కొత్త పథకాలను అమలు చేయాలని కోరుకుంటూ ఈ చిన్న స్పీచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.